బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఈ రోజు మధ్యాహ్నం 12:30కు ప్రారంభమైనటువంటి విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. పిటిషనర్ తరపున సుదీర్ఘమైనటువంటి వాదనలని పిటిషనర్ తరపు న్యాయవాదులు వినిపించారు. వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి ఇద్దరు కూడా పిటిషనర్ తరపున సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. లంచ్ బ్రేక్ వరకు కూడా ఆ వాదనలు కొనసాగాయి. దాదాపు 1:30 వరకు దాదాపుగా గంట సేపు సుదీర్ఘమైనటువంటి వాదనలని వారు వినిపించారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా తిరిగి వాదనలు ప్రారంభమయ్యాయి. సో కొంతమంది లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్లు పైన ఇప్పుడు తిరిగి విచారణ కొనసాగుతుంది. దానికి లంచ్ మోషన్లో దాఖలైనటువంటి పిటిషన్ల పైన అంటే ఇంప్లీడ్ కావడం కోసం వారు లంచ్ మోషన్ పిటిషన్లని దాఖలు చేశారు 2. సో ఇవి కూడా ఈ 2 కూడా సవాల్ చేస్తూ దాఖలైనటువంటివి. ఏదైతే జీవో నెంబర్ 9 ఉందో ఆ జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ దాన్ని కొట్టేయాలని చెప్పి దాఖలైనటువంటి పిటిషన్లే. సో వారి తరఫున కూడా వాదనలని ఇప్పుడు వినిపిస్తూ ఉన్నారు. వాస్తవానికి లంచ్కు ముందు వారు మాట్లాడేటువంటి అవకాశం, వాదనలు వినిపించేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి చీఫ్ జస్టిస్ను కోరారు. లంచ్ బ్రేక్ తర్వాత అవకాశం ఇస్తామని చెప్పి ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత ఇమ్మీడియట్గా ఆ 2 పిటిషన్లకు సంబంధించి వారు వాదనలు వింటూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా పిటిషనర్లకు సంబంధించినటువంటి వాదనలే సుదీర్ఘంగా కొనసాగుతూ ఉన్నాయి. జీవో నెంబర్ 9ను ఎందుకు కొట్టివేయాలి అనేటువంటి దానిపైన గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలని, పంచాయతీరాజు చట్టానికి సంబంధించి సెక్షన్ 285 ఏం చెప్తుంది అనేటువంటి దాన్ని, ఇవన్నింటినీ వాళ్ళు ఎగ్జాంపుల్గా చెప్తూ గతంలో 3 జడ్జిమెంట్లకు సంబంధించి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా గతంలో మహారాష్ట్రలో ఈ విధమైనటువంటి నిర్ణయం చేస్తే అక్కడ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కులంకషంగా ఎగ్జాంపుల్స్తో సహా వివరించేటువంటి న్యాయస్థానం ముందు పెట్టేటువంటి ప్రయత్నాన్ని పిటిషనర్ తరపు న్యాయవాదులు చేశారు. ప్రధానంగా వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి ఇద్దరు కూడా అనేక అంశాలని ప్రస్తావిస్తూ వచ్చారు. అందులో అనేక అంశాలను లేవనెత్తుతూ వచ్చారు. అందులో ప్రధానంగా ఈ జీవో నెంబర్ 9 అనేటువంటిది చెల్లుబాటు కాదు అనేటువంటి ఒక విషయాన్ని వారు వాదిస్తూ వస్తున్నారు. చెల్లుబాటు కాదు అనేటువంటి వాదన అయితే వారు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా చట్ట సవరణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ అసెంబ్లీలో ఆమోదించి ఆ బిల్లును గవర్నర్ వద్దకు పంపించారు. కానీ గవర్నర్ ఇప్పటి వరకు దాన్ని పెండింగ్లోనే పెట్టారు. అంటే అది బిల్లు ఇంకా చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందలేదు అని అంటే పంచాయతీరాజు చట్టము అమల్లోనే ఉంది. సెక్షన్ 285A అనేటువంటి సెక్షన్ అమల్లోనే ఉంది. కాబట్టి అంటే 50% ఆ చట్టం ఏం చెప్తుంది అని అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి మించకూడదు అనేటువంటిది ఆ సెక్షన్ చెప్తుంది. అంటే చట్ట సవరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొందలేదు అని అంటే ఇంకా 285 సెక్షన్ అమల్లో ఉన్నట్టే, అంటే 50% రిజర్వేషన్లు దాటకూడదు అన్నట్టే. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో చెల్లుబాటు కాదు అనేటువంటిది అక్కడ అసలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా అసలు జీవో ఇవ్వడమే సరికాదు, ఆ జీవో చెల్లుబాటు కాదు అనేటువంటి వాదనలని వారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక 3 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా వారు ఎగ్జాంపుల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇందిరా సాహాని కేసును ఎగ్జాంపుల్గా చెప్పారు, కృష్ణమూర్తి కేసును ఎగ్జాంపుల్గా చెప్పారు, వికాస్ కిషన్ రావు కేసుని ఎగ్జాంపుల్గా చెప్పారు. ఈ 3 కేసుల్లో కూడా రిజర్వేషన్లు 50%కి మించకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. కానీ దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ 3 కేసుల్లో చెప్పినటువంటి దానికి విరుద్ధంగా ఈ 50% రిజర్వేషన్లు దాటుతున్నాయి. కాబట్టి ఈ జీవో చెల్లుబాటు కాదు అనేటువంటి వాదనని చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎంపెరికల్ డేటాకు సంబంధించినటువంటి సమాచారం కూడా సమగ్రంగా లేదు. అంతేకాకుండా డెడికేషన్ కమిషన్ నివేదిక బహిర్గతం చేయలేదు. సో ఈ వివరాలన్నీ కూడా అసమగ్రంగా ఉన్నప్పుడు ఏ విధంగా రిజర్వేషన్లని 42% కల్పిస్తారు? అది చట్ట ప్రకారం కాదు, అది చట్ట విరుద్ధము అనేటువంటి వాదనని వారు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక అంశాలని వారు ప్రస్తావిస్తూ జీవో నెంబర్ 9ను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, అది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లకు విరుద్ధంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ పంచాయతీరాజ్, తెలంగాణలోని పంచాయతీరాజ్ చట్టం 2018 కూడా ఇది వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇది చెల్లుబాటు కాదు. ఆ జీవో తీసుకువచ్చి అసలు ఇవ్వడం అనేటువంటిది, రిజర్వేషన్లు కల్పించడం అనేటువంటిది కూడా సమంజసం కాదు అనేటువంటి వాదనలను చేస్తూ ఉన్నారు. ఇప్పుడు
లంచ్ మోషన్లో దాఖలైనటువంటి పిటిషన్ల మీద విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇందులో ఇంప్లీడ్ అయినటువంటి పిటిషన్ల పైన విచారణ కొనసాగుతుంది. ఇక్కడ టీజేఎస్కు సంబంధించినటువంటి నాయకుడు కోదండరాం పార్టీ టీజేఎస్ కూడా ఇందులో ఇంప్లీడ్ అయింది. వారి తరపున చైతన్య అదేవిధంగా మోహన్ రెడ్డి కూడా వాదనలు వినిపించబోతా ఉన్నారు. ఇందులో ఇంప్లీడ్ అయినటువంటి ఇంకా చాలామంది తరపున ఇటు తీన్మార్ మల్లన్న తరపున ఇంప్లీడ్ అయ్యారు, ఆయన తరపున వాదనలు వినిపించబోతా ఉన్నారు. విహెచ్ ఇంప్లీడ్ అయ్యారు, వారి తరపున వాదనలు వినిపించబోతా ఉన్నారు. ఇటు ప్రభుత్వం తరపున ఫైనల్గా ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆయన వాదనలు వినిపించబోతా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఉదయం నుంచి కూడా వర్చువల్గా ఇందులో పాల్గొంటున్నారు, ఈ విచారణలో పాల్గొంటున్నారు. విచారణ అంతా కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వర్చువల్గా. తర్వాత ఫైనల్గా ఆయన కూడా ఇందులో వాదనలు చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి వాదనలు వినిపించాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఆయన దీంట్లో వాదనలు వినిపించడానికి ముందుకొచ్చారు. అందరి ఇంప్లీడ్ అయినటువంటి వారందరి వాదనలు విన్న తర్వాత ఫైనల్గా ప్రభుత్వం పక్షాన అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత హైకోర్టు అయితే తీర్పు చెప్తుంది. ఆ తీర్పు ఏమొస్తుంది అనేటువంటిదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.